ఆత్మీయ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం. నేను మీ ముట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి అధ్యక్షుడిని. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నుంచి కొంతమంది, ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. తనకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చినటువంటి తీరు, ఆ యొక్క జీవో పైన సరి అయినటువంటి అవగాహన లేదు. నిన్న వరంగల్లో మాట్లాడుతూ ఏదైతే 50% రిజర్వేషన్లో ఆ 50% రిజర్వేషన్ దాటింది, ఇలా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 50% రిజర్వేషన్ దాటిందని చెప్తా ఉన్నాడు. 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకేదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ఇంతకు ఆ 50% రిజర్వేషన్ ఏంది, ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏందో చింతపండు నవీన్కు అవగాహన లేనట్టుందిగా నేను తెలుపుతా ఉన్నా. 50% రిజర్వేషన్ అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత 1990లో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని, అంటే 1992లో ఏదైతే కమిటీ వేసిరో ఆ కమిటీ బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ 50% రిజర్వేషన్ దాటకుండా ఇవ్వాలని ఒక చెప్పడం జరిగింది. దాన్ని చట్టం చేయడం జరిగింది. వివిధ మార్పులు ఆ 50% రిజర్వేషన్లో మారినాయి. కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% స్లాట్ దాటింది అని చెప్తా ఉన్నాడు. 50% రిజర్వేషన్ ఇచ్చింది భారతదేశంలో అసమానతలు పోవడానికి, సోషల్ జస్టిస్ మాత్రమే 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 10% రిజర్వేషన్ అనేది అన్ని కులాలలో ఉన్నటువంటి పేదరికం పోవడానికి ఎకనామికల్గా ఇవ్వడం జరిగింది. ఈ 10% రిజర్వేషన్కు 50% రిజర్వేషన్కు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికి కూడా 49.9% రిజర్వేషన్ ఎక్కడ కూడా దాటలేదు. కానీ ఇది ఒక ప్రజలలో అభద్రపావం తేవడానికి, ప్రజలలో కన్ఫ్యూజ్ చేయడానికి 50% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇస్తే 10% రిజర్వేషన్ 60% దాటుతుంది, దానివల్ల ఎంతైనా పెంచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని అభద్రత భావం ప్రజల సృష్టిస్తుంటూ అబద్ధం కూడా చెప్తా ఉన్నాడు. 50% రిజర్వేషన్ అనేది సాంఘిక అసమానతలు పోవడానికి మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్. ఈ రిజర్వేషన్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కూడా ఆ రిజర్వేషన్ ఎప్పుడు దాటలే. ఆ రిజర్వేషన్ దాటలే కాబట్టి ఏ కోర్టు తీర్పిచ్చినా కూడా ఆ రిజర్వేషన్ లోబడే ఇస్తుంది. అది దేశంలో అసమానతలు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లు. అయినా ఆ రోజు రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు మాత్రమే పెట్టింది, కానీ రాజకీయ అవసరాల కోసం ఈరోజు ఇంకా పొడిగించుకుని ఇప్పటి వరకు వచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్ని కులాల వర్తిస్తుంది. అన్ని కులాలలో ఉన్నటువంటి పేదలకు మాత్రం ఆర్థికంగా ఇవ్వాల్సిన రిజర్వేషను. అసమానతలకు ఇచ్చినట్టు 50% రిజర్వేషన్లకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కి ఇచ్చినో సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అందరూ వాడుకోవచ్చు, అందరు చేయొచ్చు. కానీ ఏదైతే అసమానతలకు ఇచ్చారో ఎస్సీ ఎస్టీలకు బీసీలకి ఇచ్చిన 40% రిజర్వేషన్ ఉందో దాన్ని కేవలం వాళ్ళు వాడుకోవడానికే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికి కూడా ఎలాంటి రిజర్వేషన్లకు ఇబ్బంది లేదు. కొన్ని ఈ ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో లేకపోతే ఇంకా ముందు 50% ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వల్ల దాటిందనేది అసత్య ప్రచారం, అబద్ధం మాత్రమే. దయచేసి అందరూ గమనించాలి. ఈ రెండింటికి తేడా కూడా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.